తెలంగాణ ఎబ్సెట్ 2025 బి ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు, ఏ టైం దాకా మనం వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు అండ్ వెబ్ ఆప్షన్స్ ఎవరైతే ఇస్తారో వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఈ ఫ్రీజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అంటే ఏంది, వెబ్ ఆప్షన్స్ లోపల మనం ఏం చెక్ చేసుకోవాలి, ఫ్రీజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అంటే ఏం చేస్తారు అని చెప్పి మన ఈ వీడియో లోపల డీటెయిల్గా మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్గా తెలంగాణ ఎబ్సెట్ 2025కి సంబంధించి చాలా వీడియోస్ వేసుకున్నాం అండ్ ఫర్దర్ కూడా ఏదైనా అప్డేట్స్ ఉంటే నేను వీడియోస్ చేస్తూ ఉంటా. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్కి కొత్త వస్తే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో అందరు కూడా వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మంచి మంచి అప్డేట్స్ ఏమైనా ఉన్నా కూడా నేను చెప్తా అన్నట్టు. ఓకేనా, ఆల్రెడీ లైక్ ఫేజ్ 1 అయితే అయిపోయింది, ఫేజ్ 2కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అండ్ వెబ్ ఆప్షన్స్ తర్వాత సీట్ అలాట్మెంట్ ఉంటుంది. సీట్ అలాట్మెంట్కి సంబంధించి అప్డేట్స్ కానీ, సీట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలని చెప్పడం కానీ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటా. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు లాస్ట్ డేట్ ఎప్పుడు, వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అండ్ టైం ఎప్పుడు, ఏ టైం దాకా ఉంది అని చెప్పి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్లీ మనకు ఈరోజే లాస్ట్ డేట్. ఓకేనా, సో 18th October 2025 రోజు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి లాస్ట్ డేట్. 17th and 18th 2 days ఆఫ్ టైం అయితే ఇచ్చారు మనకి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి. 18th October 2025 రోజు లాస్ట్ డేట్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి. అంటే ఈ రోజే మనకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి లాస్ట్ డేట్. సో ఇప్పటిదాకా ఇచ్చుకోవచ్చు మరి వెబ్ ఆప్షన్స్ అని అంటే 11:59 PM. ఓకేనా, ఈరోజు నైట్ 11:59 PM దాకా మనం వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. ఒకసారి 12 అయ్యింది అని అంటే వెబ్ ఆప్షన్స్ పోర్టల్ అయితే క్లోజ్ అయిపోతా అన్నట్టు. కాబట్టి మీరు ఒకవేళ వెబ్ ఆప్షన్స్ ఇద్దామనుకున్నా, ఓకేనా, సో అంటే వెబ్ ఆప్షన్స్ యాడ్ చేద్దాం అనుకున్నా, ఒకవేళ ఫేజ్ 1లో సీట్ వచ్చి మంచి కాలేజ్కి ట్రై చేద్దాం అనుకున్నా, వెబ్ ఆప్షన్స్ డిలీట్ చేద్దాం అనుకున్నా, ఆల్రెడీ ఇచ్చి డిలీట్ చేద్దాం అనుకున్నా, లేకపోతే లైక్ వెబ్ ఆప్షన్స్ అప్ డౌన్ చేద్దాం అనుకున్నాం. ఓకేనా, సో ఫస్ట్ ప్రియారిటీ ఇది సెకండ్ ప్రియారిటీకి, ఓకేనా, ఫస్ట్ది సెకండ్కి, సెకండ్ది ఫస్ట్కి, లేకపోతే ఫస్ట్ది థర్డ్కి, థర్డ్ది ఫస్ట్కి, ఇట్లా ప్రియారిటీ చేంజ్ చేద్దాం అనుకున్నా, ఏం చేద్దాం అనుకున్నా కూడా ఈరోజే లాస్ట్ డేట్ అన్నట్టు. ఓకేనా, సో మీరు ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చినట్టయితే, ఓకేనా, సో ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చినట్టయితే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. వెబ్ ఆప్షన్స్ ప్రింట్ ఉంటుందా మీ దగ్గర, ఆ ప్రింట్ లోపల చూసుకోండి ఎన్ని నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ మీరు సేవ్ చేసిరు అని చెప్పి. ఓకేనా, చూసుకొని వెబ్ ఆప్షన్స్ తక్కువైన సిచ్యువేషన్ లోపల ఇంకా కొన్ని వెబ్ ఆప్షన్స్ యాడ్ చేయండి. ఓకేనా, తక్కువైన సిచ్యువేషన్ లోపల వెబ్ ఆప్షన్స్ యాడ్ చేయండి. అండ్ ఎవరికైతే ప్రీవియస్ సీట్ వస్తుందో వాళ్ళు మీ ప్రియారిటీ లిస్ట్ లైక్ వెబ్ ఆప్షన్స్ లిస్ట్ని చూసుకొని, వెబ్ ఆప్షన్స్ లిస్ట్ని చూస్ చేసుకొని అందులోపల ఒకవేళ వెబ్ ఆప్షన్స్ అనేది ఎక్కువ ఉంటే తీసేయండి. ఓకేనా, సో ఎందుకు అని అంటే ఈరోజు వెబ్ ఆప్షన్స్ అయితే ఫ్రీజ్ అయిపోతాయి. సో ఫ్రీజింగ్ అంటే ఏంది అని అంటే చేంజ్ చేయడానికి రాదన్నట్టు. ఓకేనా, ఫ్రీజింగ్ ఈజ్ నథింగ్ బట్, సో అది ప్రాసెస్ ఏం కాదు, ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోతుంది, మనం ఏం చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో మనం ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి ఫ్రీజింగ్ చేయడం అట్లా ఏముండదు, ఆటోమేటిక్గా ఫ్రీజింగ్ అనేది అయిపోతుంది. సో ఈ ఫ్రీజింగ్ లోపల మనకి ఏమవుతుంది కదా అంటే మనకు వెబ్ ఆప్షన్స్ యాడ్ చేసుకోరాదు, కొత్త వెబ్ ఆప్షన్స్, లేకపోతే డిలీట్ అనేది చేసుకోరాదు. ఓకేనా, వెబ్ ఆప్షన్స్ కొత్తగా యాడ్ చేసుకోరాదు, వెబ్ ఆప్షన్స్ డిలీట్ చేసుకోరాదు అండ్ ప్రియారిటీని చేంజ్ చేసుకోరాదు అన్నట్టు. కాబట్టి 18th October 2025 అంటే ఈరోజు మీరు వెబ్ ఆప్షన్స్ యాడ్ చేసుకుందాం అనుకుంటే యాడ్ చేసుకోండి, డిలీట్ చేసుకుందాం అనుకుంటే డిలీట్ చేసుకోండి, ప్రియారిటీ చేంజ్ చేసుకుందాం అనుకుంటే ప్రియారిటీని చేంజ్ చేసుకోండి. ఓకేనా, సో ఎట్లా చెక్ చేసుకోవాలంటే మీకు వెబ్ ఆప్షన్స్ ప్రింట్ ఉంటుంది కదా, వెబ్ ఆప్షన్స్ ప్రింట్ లోపల చూసుకోర్రి, వెబ్ ఆప్షన్స్ తక్కువైనాయి అనుకో యాడ్ చేసుకో. ఓకేనా, వెబ్ ఆప్షన్స్ నీకు ప్రీవియస్లో సీట్ రాలేదు, అట్లాంటి సిచ్యువేషన్ లోపల నువ్వు ఏం చేయాలి, ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. నీకు ఆల్రెడీ సీట్ వచ్చింది, ఓకేనా, అప్పుడు నువ్వేం చేసుకోవాలి, నీ వెబ్ ఆప్షన్స్ ప్రింట్ చూసుకోవాలి. ఎక్కువ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఉన్నాయనుకో తక్కువ వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి, ఓన్లీ క్వాలిటీ కాలేజ్ మాత్రమే ఇవ్వాలి. సో ఇట్లా మీరు చెక్ చేసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, ఎందుకంటే మనకి ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి మళ్ళీ ఎక్స్టెన్షన్స్ కూడా ఏం కావు, ఇదే ఫైనల్ ఫేస్. ఓకేనా, మనకి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఇది ఫైనల్ ఫేస్, ఇంకొక ఫేస్ ఉంటుందా ఉండదా తెలియదు. కాబట్టి ఏది ఉన్నా కూడా ఈరోజు మాత్రమే ఛాన్స్ ఉంది.
నువ్వు యాడ్ చేసుకుందాం అనుకున్నా, ప్రియారిటీ చేంజ్ చేద్దాం అనుకున్నా, డిలీట్ చేద్దాం అనుకున్నా, ఏది చేద్దాం అనుకున్నా ఈ ఒక్కరోజు మాత్రమే టైం అయితే ఉంది. సో ఈ ఒక్కరోజు మళ్ళీ 11:59 PM దాకా టైం అయితే ఉందన్నట్టు. సో ఇది అండ్ సో ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసినట్టయితే ఓకే, తెలియకపోతే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండరు. వెబ్ ఆప్షన్స్కి ఈరోజే లాస్ట్ డేట్, ఈరోజు వెబ్ ఆప్షన్స్ అనేది ఫ్రీజ్ అయిపోతాయి. ఓకేనా? సో డూ ఫాలో us for more content and thank you so much. Signing off.